సర్వము గ్రహిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 64:4. తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ నే కాలమున చూచియుండలేదు. నేను అనేకసార్లు, నేనే కాదు మనందరము కూడా, యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును అని పాడుతూ ఉంటాం. మనము నా సమస్తము అన్నప్పుడు మన దృష్టిలో అది సమస్తముగానే అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో అది సమస్తము కాదు. ప్రార్థన ద్వారా, లేఖనాలు చదవడం ద్వారా మన సమస్తము కూడా వృద్ధి చెందుతుంది. అనేక సంవత్సరాల క్రితం ఈ పాట నేను పాడాను. నా సమస్తం ఇచ్చేశాను అనుకున్నాను కూడా. నేను లోతుగా త్రవ్వుకున్నప్పుడు నేను నా సమస్తము ఇవ్వలేదు అని గమనించాను. నా సమస్తము అన్న మాట మన గ్రహింపును బట్టి నిర్ణయింపబడుతుంది. మనము మన సమస్తాన్ని ఆయనకు అర్పిస్తే మనము క్రీస్తు వలె అవుతాం. అప్పుడు ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న సిఫారసు దేవుని దగ్గర నుండి మనపైకి వస్తుంది. అదేవిధంగా దేవుడు మనలను బట్టి కూడా ఆనందించాలి. నీ కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నారో దేవునికి తెలుసు. నీవు కొంచెమే అడిగితే ఆయన విచారపడతారు. నీ కొరకు ఆయన గొప్ప వాటిని కలిగి ఉన్నారు. మా ఇంట్లో చాలా విలువగల వస్తువులున్నాయి. అయితే మా పిల్లలు వాటిని అడగరు. చిన్న చిన్న బాటిల్స్, చిన్న చిన్న వస్తువుల కొరకు అడుగుతూ ఉంటారు. అయితే మనం పిల్లల వలె ఉండకుండా గ్రహింపులో పెద్దవారిగా ప్రవర్తించాలి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వాటి పేరైనా కూడా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధతకు తగినది. క్రైస్తవులైన వారు ఇలాగే ఉండాలి. నీవు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు జారత్వం నుండి పారిపోతావు. ఈ రోజుల్లో పాపము అంటే భయము లేదు. ఘోరమైన పాపి అయ్యుండి కూడా ధైర్యముగా బోధిస్తూ ఉన్నారు. సాతాను వారిని చూసినప్పుడు నవ్వుతుంది. కొంతమంది వేదాంత కళాశాలలో కూడా ఉండి చదివి ఉండవచ్చు. అక్కడ వారు దేవుని భయము నేర్చుకుంటున్నారా? వారు వేషధారణతో బోధను చేపడతారు. ఒక ప్రసంగికుడు అనేకమైన అపాయాలను ఎదుర్కొంటాడు. నీ హృదయంలో వాక్యాన్ని కలిగి ఉండు. దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకొని పోవడం తేలికైన పనేమీ కాదు. ఇతరులకు బోధించాలని బైబిల్ గ్రంథం నేనెప్పుడూ చదవలేదు. అలా చేయడం నాకు ఇష్టం లేదు కూడా. వాక్యాన్ని నేను నమ్మకుండా నా మనస్సులోనికి తెచ్చుకోకపోతే దాన్ని బోధించను. ఒక వ్యక్తి వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దానిని తన హృదయంలోనికి తెచ్చుకునేటట్లు తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే అతడు ఆశీర్వదింపబడతాడు. నాలో నుండి చాలా కాలం క్రితమే ధనాపేక్ష, గొప్ప పేరు ప్రతిష్టల కొరకైన అపేక్ష అనేవి పోయాయి. క్రీస్తు వారి వంటి జీవితమే నాకు కావాలి. అది మాత్రమే నన్ను తృప్తిపరుస్తుంది. అట్టి హృదయము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్.